వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అని చాలా మంది కన్ఫ్యూషన్లు ఉన్నారు. ఎందుకంటే ఈ శ్రావణ మాసము 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి 5 శుక్రవారాలు వచ్చాయని చెప్పి చాలా మంది కన్ఫ్యూషన్లు ఉన్నారు. 2వ వారం చేసుకోవాలా, 3వ వారం చేసుకోవాలని. వరలక్ష్మి వ్రత కథలో ఏమని చెప్పబడి ఉందంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము అని చెప్పబడింది. ఇప్పుడు కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం 2వ వారం వస్తుంది కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా 2వ వారమే చేసుకోవడం ఆనవాయితీ. కానీ ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం 3వ శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ 3వ శుక్రవారమే వ్రతం చేసుకోవాలి. సెంటిమెంట్ ఉండొచ్చు 3వ శుక్రవారం చేసుకోకూడదు, అట్లానే ఎవరికైనా సెంటిమెంట్ ఉన్నవారు 2వ శుక్రవారం చేసుకోండి. ఎందుకంటే అది కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే. 2వ శుక్రవారం అయినా 3వ శుక్రవారం అయినా ఎప్పుడైనా చేసుకునవచ్చును. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం 3వ శుక్రవారం అంటే ఆగస్టు నెల 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఆగస్టు నెల 8వ తారీఖు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఆ రోజు వీలు పడిన వాళ్ళు 2వ వారం కానీ 4వ వారం కానీ చేసుకోవాలి. మనకి ఆ వరలక్ష్మి వ్రత కథలో ఏమని చెప్పబడి ఉంది? పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు నెల 8వ తారీఖు శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కన్ఫ్యూజన్ ఏం లేదు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం 3వ శుక్రవారం అంటే ఆగస్టు నెల 8వ తారీఖు వరలక్ష్మి వ్రతాలు చేసుకోవాలి.